హలో అండి. ఈరోజైతే మండే రానే వచ్చేసిందనమాట. ఇంకా మొత్తం మార్నింగు, ఆఫ్టర్‌నూను అన్నీ ఒకేసారి చేయాల్సొస్తదనమాట. కిచెన్‌లో మొత్తం ఈ సమ్మర్ కదా! ఇంకా స్నానం చేసినట్టే ఉంటది. అందులోనూ మనం తినాలి కాబట్టి ఇంక తప్పదు చేసుకోవాల్సిందే. మార్నింగ్ అయితే కన్నయ్య కోసం రవ్వ ఇడ్లీ, ఇంకా అందులోకి చట్నీ, మా హస్బెండ్ కోసం గోకరకాయ ఫ్రై, చపాతీ, రైసు, నిన్నటి రసం ఉంటే అది కూడా పెట్టేసుకున్నాను. నేను తిందాంలే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ప్రిపరేషన్‌కి ముందైతే నాకు చాలా ఇరిటేటింగ్‌గా అనిపిచ్చిండే. కొంచెం వంట చేయకూడదని అనుకున్నాను కానీ, బయట నుంచి తెప్పిచ్చేద్దాము. మా హస్బెండ్‌ని కూడా ఈరోజు బయటే తినేయమని చెప్దాంలే అనుకున్నాం గానీ, మళ్ళీ మధ్యాహ్నం ఎలాగో చెయ్యాలి గదా! ఇంగ తప్పదు పిల్లలున్న తల్లికి మొత్తం ఇంగ చేయాల్సిందే గదా! అని జెప్పేసి ఎలాగో ఒకలా ఓపిక తెచ్చుకొని కిచెన్ నిన్న ఏం సర్దుకోకుండా ఉంటే, మొత్తం సామాన్లు అలా అలా క్లీన్ చేసేసుకొని, చేసేసరికి 8:30 అయిపోయింది టైమైతే. ఇక్కడైతే రవ్విడ్లయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. కిచెన్ క్లీనింగ్ ముందైతే కొంచెం త్వరగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. రవ్విడ్లయితే మేము బయట నుంచే తెచ్చుకుంటాము. ఇంట్లో చెయ్యననమాట. నాకు టైం ఉండదు కాబట్టి. ఇంకా ఇక్కడ గోకరకాయ ఫ్రై అలా అవంతా పెట్టేస్తున్నాను. ఆలోపు కన్నయ్య స్నానం చేస్తుండే. వాడు వచ్చేసిండనమాట. చూడండి ఇక్కడ అమ్మ చూపి ఏమేమి చేస్తున్నావు అని ఖచ్చితంగా అడుగుతాడు మా వాడైతే. ఇక్కడైతే వాడికి మొత్తం చూపియాలి. ఇంక చూపిస్తున్నా కొంచెం ఆయిల్ కూడా పడిందనమాట. ఏడ్చయితే వాళ్ళ డాడీకి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా రోజు వాడికి జరిగేదే అనమాట. కానీ కొంచెం నాకు భయంగానే ఉంటది. కానీ వాడు అస్సలు వినడు. అలవాటు అలాంటిది కదా! ఇంకా ఇక్కడైతే చపాతీలు ఈరోజు చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. అంత సాఫ్ట్‌గా పొంగుతుంటే. మీకు ఎంతమందికి చపాతీలు పొంగుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే కన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే వచ్చారు. మంచిగా